సార్ ఇస్లాం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందా? బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, మీతో ఒక మాట. అస్సలాము అలైకుం. చాలా ఎక్కువగా అపోహకు గురైనటువంటి మాట ఇస్లాం టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం. ఇదంతా మీడియా సృష్టించినటువంటి సృష్టి. ఏమండి, ఏ విధంగా అయితే పగలు రేయి ఒకటి కావో, వెలుగు చీకటి ఒకటి కాదు, అదేవిధంగా ఇస్లాము మరియు టెర్రరిజం అనేది పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పదాలు. ఇస్లాం అంటే శాంతి, టెర్రరిజం అంటే రక్తపాతం. ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రపంచంలో ఎక్కడ ఏ బాంబు దాడి జరిగినా లేకపోతే ఏం జరిగినా కూడా వెంటనే ఇస్లాం యొక్క పేరు వస్తుంది. అక్కడ ఇంకా విచారణ జరగదు, అక్కడ ఇంకా పరిశోధన జరగదు, అక్కడ ఎవరు చేశారు అనేది రాదు. వెంటనే పేపర్లలో ఏదో ఒక ఇస్లాం సంబంధించినటువంటి సంస్థ పేరు వచ్చేస్తుంటుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఇస్లాం పట్ల ఒక తీవ్రమైనటువంటి అపోహ కలిగించడానికి చేసే ప్రయత్నంగా. అయితే ఒకసారి మీరు చరిత్ర చూసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం ముస్లింలు చేసింది కాదు, రెండో ప్రపంచ యుద్ధం ముస్లింలు చేసింది కాదు, అనేక లక్షల మంది చనిపోయారు. ఏమండి, అదేవిధంగా అమెరికా చేసినటువంటి దాడులు, ఇరాక్ యుద్ధం కావచ్చు, అదేవిధంగా వియత్నాం యుద్ధం కావచ్చు, ఇవన్నీ చూడండి. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ చూడొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ మీద వేసినటువంటి బాంబులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాష్టీకం కావచ్చు. ఇవన్నీ ముస్లింలు పీడితులుగా ఉన్నారు, బాధితులుగా ఉన్నారు. కానీ అలాగే ప్రపంచమంతా కూడా ఒకసారి చూడండి. మహాభారత యుద్ధం జరిగింది, ముస్లింకి సంబంధించింది కాదు. ఇంకా కళింగ యుద్ధం జరిగింది, ముస్లింకి సంబంధించింది కాదు. అదేవిధంగా శైవులకి అదేవిధంగా వైష్ణవులకి ఘోరమైనటువంటి యుద్ధాలు జరిగాయి, ముస్లింకి సంబంధించింది కాదు. అదేవిధంగా చూడండి, లెనిన్ అనేక మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్, మిలియన్ల మంది యొక్క చావుకి పరోక్షంగాను ప్రత్యక్షంగాను కారణమయ్యాడు. ఏమండి, మావో సెట్టుంగ్ ఆయన కూడా అదే విధంగా జరిగింది. స్టాలిన్, ఇవన్నీ ఇస్లాంకి సంబంధించినవి కావు కదా. మరి ఏ విధంగా ఇస్లాం టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తుందని చెప్తారు చెప్పండి. ఇస్లాము ఎలాంటిదంటే ఎలాంటి ధర్మం అంటే ఒక్క విషయం చెప్తాను చూడండి. ఖురాన్లో ఒక మాట ఏం చెప్తాడంటే, మీరు ఎప్పుడైనా ఒక ప్రమాణం చేసుకున్నప్పుడు ఆ ప్రమాణ భంగం కానీ చేసినట్లయితే దానికి పరిహారంగా మీరు ఏం చేయాలంటే నిరుపేదకి అన్నం పెట్టండి అని చెప్తాడు. ఒక 10 మంది నిరుపేదలకి మీరు అన్నం పెట్టండి అని చెప్తాడు. ఇది ఇస్లాం ఈ విధంగా ఒక మానవీయమైనటువంటి ధర్మము, మానవుల యొక్క సమస్యల గురించి చర్చించే ధర్మము, మానవుల యొక్క శ్రేయస్సు కోసం కృషి చేసే ధర్మం ఇది. ఇది ఏ విధంగా ఒక ప్రాణాన్ని తీసేయని చెప్తుంది. కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో అక్కడ వాటి యొక్క పరిస్థితులు ఏంటో మనం దాన్ని గమనించి ఒక అవగాహనకు రావాలి తప్పించి ఎక్కడ ఏం జరిగినా కూడా అది